హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఈ ఫ్లవర్స్ అన్నీ. నాకైతే ఇలాంటి ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ సమ్మర్ టైంలో వచ్చేసి అన్ని రకాల మొక్కలు పూలు పూయవు. సో సమ్మర్లో పూలు పూసే మొక్కలు ఏంటి, లేదా పాత సీజన్లో ఉండే మొక్కల్ని మనం సమ్మర్లో కూడా పూలు పూచేలాగా ఎలాగ చూసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. సో చూసేద్దామా అండి. మనకి సమ్మర్ సీజన్లో బ్లూమింగ్ ప్లాంట్స్ వచ్చేసి మనకి జనరల్గా అయితే మల్లెపూలు కానీ లేదు జాస్మిన్ వెరైటీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా సమ్మర్లోనే పూస్తూ ఉంటాయి. సో అలా కాకుండా సమ్మర్ కన్నా ముందు సీజన్ వచ్చేసి అంటే చలికాలం అండి. చలికాలంలో మనకి బ్లూమింగ్ ఉండే ప్లాంట్స్ ఏంటి అని అంటే మనకి రోజెస్ కానీ కలంచి కానీ ఇవన్నీ కూడా మనకి వింటర్లో బ్లూమింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సమ్మర్లో కూడా ఇవి కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ కలంచి ప్లాంట్స్ వచ్చేసి మనకి చాలా మంచి కలర్స్లో చూడడానికి చాలా బాగుంటుందండి. ఫ్రాగ్రెన్స్ అయితే ఉండదు, కానీ ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా రోజుల పాటు అవి వాడిపోకుండా అలానే హెల్తీగా ఉంటాయి అన్నమాట. మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఇవి వింటర్ నుంచి సమ్మర్ వరకు కూడా బ్లూమింగ్లో ఉండాలి అని అంటే ఫ్లవర్స్ అయిపోగానే ఆ స్టెమ్స్ని కట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి డ్రై లీవ్స్ అనేవి తయారవుతున్నప్పుడు ఆ డ్రై లీవ్స్ని కింద నుంచి తీసేయడము, అండ్ రెగ్యులర్గా ఫెర్టిలైజ్ చేయడము, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వీటికి ఎండపడేలాగా అట్లీస్ట్ మినిమం 2 to 4 hours ఎండపడేలాగా చూసుకుంటే మనకి ఈ కలంచి ప్లాంట్స్ అనేవి త్రూ అవుట్ సమ్మర్ కూడా మనకి బ్లూమింగ్ చూడవచ్చు. బేసిక్గా మనం ఇలాంటి కేర్ తీసుకుంటే ఈ కలంచి ప్లాంట్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే 365 days కూడా ఇవి బ్లూమింగ్ ఉంటూనే ఉంటాయండి. సైకిల్ బేస్డ్ ఒకసారి అయిపోగానే మళ్ళీ ఫ్లవర్స్ రావడం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఇవి బెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్గా చెప్పుకోవచ్చు అండి. చూడడానికి చాలా బాగుంటుంది, డిఫరెంట్ కలర్స్లో చాలా బాగుంటాయి ఇవి అట్రాక్టివ్గా. సమ్మర్లో మొక్కలకి వాటరింగ్ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, బట్ ఈ కలంచి ప్లాంట్స్కి మనము ఆల్టర్నేట్ డే వాటరింగ్ చేసినా కానీ సమ్మర్లో కూడా సరిపోతుంది. ఎందుకనంటే ఇవి ఒక సక్లెంట్ వెరైటీ అండి. నేను సపరేట్గా ఒకటి వీడియో చేశాను కలంచి ప్లాంట్ మీద. సో మీరు కావాలంటే నేను అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు అది చూస్తే కనుక దీనికి బ్లూమింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇంకా వీటి ప్లాంట్ని ఎలాగా కేర్ తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసి ఇక్సోరా ప్లాంట్స్ అండి. వీటిని నూరువరహాలు అని కూడా అంటారు కదా. సో ఇందులో అయితే ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి డ్వార్ఫ్ వెరైటీ. చాలా వెరైటీస్ వచ్చాయండి ఇప్పుడైతే మనకి. నాకైతే చిన్నప్పుడు నేను ఒక పెద్ద చెట్లలాగా ఉండే ఇక్సోరా ప్లాంట్స్నే చూశాను. ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్నగా ఇంకా కొంచెం మీడియం సైజ్లో అండ్ చాలా కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ కూడా. అండ్ ఇవి వచ్చేసి మోస్ట్లీ సమ్మర్లోనే మనకి బ్లూమింగ్ ఉంటుంది. బట్ మనము ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటూ ఉంటే ఇది కూడా సైకిల్ బేస్డ్ 365 days మనం బ్లూమింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్లాంట్ ఫ్లవర్స్ స్పెషల్లీ మనకి 4 to 6 weeks వరకు ఉంటాయండి. సో ఒకసారి బ్లూమింగ్ స్టార్ట్ అయింది ఒకటి బంచ్ అని అంటే మనం ఆల్మోస్ట్ 4 to 6 weeks దాన్ని మనము వాటరింగ్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా అది చాలా రోజులు హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ ప్లాంట్కి వచ్చేసి నేను డైలీ వాటరింగ్ చేస్తానండి. సో ఇది అంత మనకి ఫెర్టిలైజేషన్ కూడా చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ సమ్మర్లో ఈ ప్లాంట్స్ అన్నిటిని నేను ఎలాగా కేర్ తీసుకుంటున్నాను అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఆ టిప్స్ మీరు ఫాలో అవుతే మీరు కూడా ఈ ప్లాంట్స్ అన్నిటిని మంచి బ్లూమింగ్లో సమ్మర్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చేసి జెర్బెరా ప్లాంట్స్ అండి. ఇందులో కూడా మనకి మల్టీ పెటల్, సింగిల్ పెటల్ అండ్ కలర్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా మనకి 4 to 6 weeks వరకు ఈ ఫ్లవర్స్ అనేవి బాగుంటాయండి. అండ్ ఇది కూడా మనకి ఈజీ టు కేర్ ప్లాంట్ అనే చెప్పుకోవచ్చు. కొంత పెస్ట్ అటాక్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది ఈ ప్లాంట్స్కి, బట్ ఈజీ టు కేర్ ప్లాంట్సే అండి. మనము రెగ్యులర్ ఫెర్టిలైజేషన్ అండ్ వాటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ సమ్మర్లో కూడా ఇది ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. అండ్ అన్ని ప్లాంట్స్ లాగానే వీటికి కూడా 4 to 6 hours మనకి డైరెక్ట్ సన్లైట్ అనేది అవసరం ఉంటుందన్నమాట ఈ ప్లాంట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసి పెంటాస్ లాన్సియోలాటా అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా అవి. వీటిని ఈజిప్టియన్ స్టార్ క్లస్టర్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇదిగో ఇలాగా స్టార్స్ లాగా మొత్తము క్లస్టర్ ఫామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బయట చూడడానికి. వీడియోలో అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మీరు చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వీటికి వాటరింగ్ అనేది
చాలా ఆల్మోస్ట్ మనకి డైలీ ట్వైస్ కంపల్సరీ వాటరింగ్ చేయాలండి. లేదు అని అంటే అదిగో సాయిల్ అలాగా డ్రై అయిపోతుంది, ఫ్లవర్స్ అలాగా పడిపోతూ ఉంటాయి. అండ్ మీరు 1 డే వాటరింగ్ చేయలేదు అని అంటే నెక్స్ట్ డేకి లీవ్స్ కూడా మాడిపోతాయి. సో వాటరింగ్ ట్వైస్ సమ్మర్లో ఈ ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్. ఎంత అందంగా ఉంటుందో అంత నాటంకి ప్లాంట్ కూడా ఇది. సో వాటరింగ్ అనేది దీనికి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ కూడా మనకి 4 to 6 వీక్స్ వరకు ఉంటాయి. అండ్ చాలా కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీకు మంచిగా వాటరింగ్ చేయడానికి టైం ఉంది అని అంటే ఈ ప్లాంట్స్ని పెంచుకుంటే చాలా అందంగా ఉంటుందండి. మనకి మంచి బ్యూటీ యాడ్ చేస్తుంది అనమాట మన గార్డెన్కి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి హైడ్రాంజియా ప్లాంట్ అండి. ఇందులో కూడా మంచి కలర్స్ ఉంటాయి. ఇది నేను రీసెంట్గా కొన్నాను. సో ఇది రీసెంట్గా వచ్చింది ఫ్లవర్. అండ్ ఇంకా కొత్తగా మొగ్గలు అనేవి ఉన్నాయి. అది మొత్తం కూడా బ్లూమింగ్ అయ్యాక నేను ఒకసారి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఈ బ్లూమింగ్ కూడా మనకి చాలా రోజులు ఉంటుందండి. ఆల్మోస్ట్ 6 వీక్స్ ఉంటుంది. అండ్ ఈజీ టు కేర్ ప్లాంట్, పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా జరగదు. అండ్ వాటరింగ్ వచ్చేసి మనం ఆల్టర్నేట్ డే చేసినా కానీ బాగుంటుంది. ఈ ఫ్లవర్ని నేను క్లోజప్లో చూపిస్తానండి. చిన్న బటన్స్తోని కుట్టినట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ఫ్లవర్స్. నేను ఈ మొక్క గురించి చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, ఫైనల్లీ దొరికింది. అండ్ ఇంకా కలర్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. నాకైతే ఇది చాలా ఇష్టం అండి ఈ ప్లాంట్ మీద సపరేట్ వీడియో చేస్తాను, చూడొచ్చు మీరు అప్పుడు. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ సమ్మర్లో వచ్చేసి బేగం బహార్ ప్లాంట్ అండి. దీన్ని ప్రిన్సెస్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసి వైలెట్ కలర్లో ఫ్లవర్స్ అనేవి చాలా డిస్టింక్ట్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వీటి లీవ్స్ కూడా బాగుంటాయండి, మ్యాట్ ఫినిష్తోని ఒక వెల్వెటీ లుక్ ఉంటుంది. అండ్ ఫ్లవర్స్ మొగ్గలుగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. సో ఇది కూడా వచ్చేసి సమ్మర్ బ్లూమింగ్ ప్లాంట్ అండి. ఇది మనకి ఎట్లా అంటే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి పింక్, రెడ్ ఇలాంటి కలర్స్లో ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి వైలెట్ కలర్లో మనకు ఒక డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తుంది అనమాట. ఇది కూడా వెరీ ఈజీ టు కేర్ ప్లాంట్ అండి. ఇదే టైప్లో నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చేసి ఆక్సాలిస్ అండి. మనము బటర్ఫ్లై ప్లాంట్ అని కూడా అంటాం కదా. ఇది కూడా బ్లూమింగ్ ఉంటుంది. అండ్ ఎండలు చాలా ఎక్కువైతే అయితే ఇది కొంచెము డైబ్యాక్ అవుతుందండి, దానికి ఎన్విరాన్మెంట్ అనేది అంతగా నచ్చకపోతే. లేదు అని అంటే అది ఈ సీజన్లో కూడా మనకి మంచిగా కొత్త కొత్త లీవ్స్తోని ఫ్లవరింగ్తోని ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీని మీద సపరేట్ వీడియో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ దీని ఫ్లవర్స్ కూడా చాలా డెలికేట్గా బాగుంటాయండి. దీనికి వాటరింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. అండ్ లీవ్స్ మీద వాటరింగ్ చేసేటప్పుడు సాఫ్ట్ వాటరే వాడాలి. ఎక్కువగా మినరల్స్ ఉంటే లీవ్స్ మీద మరకలు అవుతాయి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి. రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి సమ్మర్లో అంతగా, యాక్చువల్లీ వీటిని సమ్మర్ బ్లూమర్స్ అనలేము, బట్ మనం కేర్ తీసుకుంటే సమ్మర్లో కూడా బ్లూమింగ్ ఉంటుంది. ఎందుకంటే లేట్ వింటర్లో వీటికి మంచి సీజన్ అనమాట. బాగా పూలు పూస్తాయి, పెద్దగా ఉంటాయి సైజు. సో వాటిని మనం మెయింటైన్ చేసుకుంటే సమ్మర్లో కూడా ఉంటుంది. అండ్ రోజ్ ఫ్లవర్స్ అనేవి మనకి అందరికీ చాలా ఇష్టమైన ఫ్లవర్స్. అండ్ మంచి కలర్స్, స్మెల్, ఇంకా నెంబర్ 1 అండి. ఇవి ఫ్లవర్స్లో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు కదా. సో ఇది కూడా మనము పెంచుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసి అడెనియం ప్లాంట్స్ అండి. అడెనియమ్స్ అయితే చాలా బాగా ఉంటాయి బ్లూమింగ్ సమ్మర్లో వచ్చేసి. అండ్ అసలు ఎన్ని కలర్స్, చాలా వెరైటీస్. నేను అడెనియమ్స్ మీద ఎక్స్క్లూజివ్గా వీడియోస్ కూడా ఉన్నాయి, అది మీరు ఛానల్ పేజ్లో చూడొచ్చు. ఇది కూడా చాలా బాగా బ్లూమింగ్ ఉంటుంది. అండ్ చాలా డేస్ ఉంటుందండి ఒకసారి బ్లూమింగ్ అంటూ వచ్చాక. అండ్ కేర్ కూడా చాలా ఈజీ. ఇది నేను సపరేట్ వీడియో ఉందని చెప్పాను కదా, సో మీరు అది చూస్తే దీని కేర్ ఎలాగా తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సమ్మర్లో బ్లూమింగ్ ప్లాంట్ అంటే మనకి జాస్మిన్ అనేది లేకుండా ఇంకా అది వీడియో అనేది కంప్లీట్ అవ్వదండి. యాక్చువల్లీ ఈ జాస్మిన్ ప్లాంట్ వచ్చేసి నా దగ్గర నేను ఇది కొత్తగా కొన్నాను. సో అందుకే ఇంత చిన్నగా ఉంది. అండ్ ఫ్లవర్స్ కానీ వాటి ఫ్రాగ్రెన్స్ కానీ యూనిక్గా చాలా బాగుంటుంది కదా. సో ఇది కూడా బెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇన్ సమ్మర్ అండి. ఇవి కాకుండా మనము రంగూన్ ప్లాంట్ కానీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన క్లెమటీస్ కానీ, ఇవన్నీ కూడా సమ్మర్లో బాగా పూలు పూసే ప్లాంట్స్ అండి. ఈ మొక్కలు అనేవి బాగా పూలు పూయాలి అని అంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఈ మొక్కలకి వాటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్, ఈవినింగ్ 2 times మొక్క అవసరంని బట్టి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలకి ఎండ తగలడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ 2 అవర్స్ మినిమము ఎండ తగలాలి. అండ్ మొక్కని బట్టి అప్ టు 6 అవర్స్ కూడా ఎండ తగులుతూ ఉంటే బాగుంటుంది. అండ్ ఫెర్టిలైజేషన్ అనేది ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి చేస్తూ ఉండాలి. అండ్ ఒకసారి మొగ్గలు అనేవి అయిపోయాక మనం ఆ మొగ్గల్ని డెడ్ హెడింగ్ అనేది చేస్తూ ఉండాలండి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ మొక్క విత్తనాలు తయారు చేసుకోవడంలో కాకుండా అది మనకి లీవ్స్ కొత్తగా రావడానికి కానీ లేకపోతే ఫ్లవర్స్ ఇంకా రావడానికి కానీ హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలాగ చేస్తూ ఉంటే సమ్మర్లో కూడా మనము బ్లూమింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ సమ్మర్ సీజన్లో కూడా మన ప్లాంట్స్ అనేవి చాలా బాగుంటాయండి. అదండి ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.